అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 25 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడండి. మన గురుగారు గుప్తులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కరిస్తారు. మీరు మన గురుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి దిన ఫలితాల ప్రకారము సింహరాశికి ముఖ్యంగా మక, పురపాలని, ఉత్తరపాలన, ఒకటో పాదం వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. గ్రహఫలాల ప్రకారము సూర్యుని అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే లాభాలు పొందగలుగుతారు. అనవసర వాదనలు, కోపాన్ని దూరంగా ఉంచడం మంచిది. విద్యార్థులకి చదువులో పురోగతి కనిపిస్తుంది. ఇక పరిహారాలు ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం గృణి సూర్యాయ నమః మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. గోధుమలు లేదా ఎర్రని పళ్ళను దానం చేయడం శుభప్రదము. పేదలకు ఆహారం అందించడం ద్వారా మంచిది. ఇక గురువారం కావున శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా ఆరాధన శుభప్రదంగా ఉంటుంది. అదనంగా సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఉదయము సూర్యనారాయణ స్వామి ప్రార్థన చేయడం కూడా మేలు చేస్తుంది. ఇక రేపటి రోజున కోపావేశన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అనవసర ఖర్చులు నియంత్రించండి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మాటలను పూర్తిగా విని స్పందించడం మంచిది. రేపటి రోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, బంగారు రంగు. శుభ సంఖ్యలు 1, 3. శుభ సమయము ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. రేపటి రోజున సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగల రోజండి. సహనము, వినయం పాటిస్తే కుటుంబం మరియు పనుల్లో అనుకూలత పెరుగుతుంది. ఇక రేపటి రోజున మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యం అనేది రేపటి రోజున మీ జీవితంలో ఎన్నాళ్ళలో మూసిపోయింది, ఇక ద్వారం అనేది తెరుచుకునేటువంటి అవకాశం లేదు అని గతంలో మిమ్మల్ని నడి సముద్రం విడిచిపెట్టి మీ ప్రేమను, మీ నమ్మకాన్ని కాలరాశి వెళ్ళిపోయేటువంటి ఒక వ్యక్తి లేదా ఆమె లేదా అతను తిరిగి మరలా మీ యొక్క జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరు అసలు కలలో కూడా ఊహించి ఉండరండి. అసలు ఎన్నాళ్ళుగానో ముఖం చాటేసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క అన్ని రకాలకు కూడా మీ కాళ్ళ దగ్గరికి అయితే ముసుగు తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ షాకింగ్ నిజం ఏమిటి, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి రేపటి రోజున మీకు ఎప్పుడు కూడా బంధాల విషయంలో అత్యంత పవిత్రంగా ఉంటారండి. లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు ఒక వ్యక్తిని కనుక మీ మనసులో అంటే ఏ రకంగా మీరు వ్యక్తినైనా కానీ మనసులోకి రానివ్వరు. ఒకవేళ రానిచ్చారంటే కేవలము ఒక మనిషిలా మాత్రం చూడరు. మీ జీవితంలో ఒక భాగస్వామిలా చూస్తారు. మీ ఆత్మలా భావిస్తారు. మీ ప్రేమకు అసలు ఎలాంటి స్వార్థం కానీ ఆడంబరాలు కానీ ఇటువంటివి ఉండవని చెప్పుకోవాలి. అయితే అవతల వ్యక్తి కోసం మీ ఆనందాన్ని, మీ సమయాన్ని, చివరకు మీ కెరీర్ని కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటే ఒక కఠినమైనటువంటి ఒక మంచి కెరీర్ని కూడా రోల్ను ఉన్నప్పుడు కూడా ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క పూర్తిగా నమ్మకాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలేటువంటి ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా అనిపించింది. ఇవికు కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి విషయం చేసినట్టు కొట్టడం వల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టారు. లేదా ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంతో మానసికంగా నరకాన్ని కూడా చూసుంటారండి. ఒంటరితనం అనేది వర్ణాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి తినలేరు, సరైన ఆహారం పెట్టుకోలేరు, కళ్ళ వెంట తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి. నేను అంతగా ప్రేమించిన నాకెందుకింత శిక్ష అని చెప్పి శూన్యంలో గడిపేస్తూనే ఉన్నటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయండి. ప్రస్తుతానికి గనుక చూస్తే మీరు పాత గాయాల నుండి మరలా కోలుకునే అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే మీ కెరీర్ పైన బాగా ఎక్కువగా రేపటిన ఫోకస్ పెడతారు. మీ ఆర్థిక ప్రగతి పైన రేపటి నిలదెక్కుకోబోతున్నారు. అలాగే కొత్త అవకాశాలు రేపటిన పొందుకోబోతున్నారు. కొత్త పరిచయం కూడా రేపటిన మీకు కలగబోతున్నాయి. వ్యాపారంలో చూస్తే నూతనమైనటువంటి మార్గాల్ని రేపటి రోజున మీరు తప్పకుండా ఎదుర్కొంటారండి. ఇంట్లో పరిస్థితులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కొక్క పని తర్వాత ఒక పనికి ఏదో ఒక రూపంలో మంచి అయితే జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ మంచిగా ఏదో ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు.
మరి ఇలాంటి మీ జీవితము ఒక ట్రాక్లోకి వస్తున్నటువంటి తరుణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు మీ యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా మార్చేలాగా కనిపిస్తున్నాయి. మీ మనసులో ఎక్కడో ఒక చోట ఆ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట మిమ్మల్ని, మీ మనసుని వేధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా. మీరు సామాన్యంగా ఎవరిని కూడా నిజాయితీగా ప్రేమించరండి. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతల వాళ్ళు లేకపోతే మీరు లేను అన్నట్లుగా ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడా లోపల ఒక చిన్న ఆశ మీకు సజీవంగా బ్రతికే ఉందండి. మీకు రారని తెలిసి కానీ ఎక్కడో భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని తిరిగి మరలా మీకు ఇవ్వబోతున్నాడనే నమ్మకం మాత్రం మీకుంది. మరి అదేవిధంగా మీకు ఊహించినటువంటి ట్విస్ట్ లాగా, ఒక పెద్ద గిఫ్ట్ లాగా రేపు భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇది నిజంగా మీకు షాకింగ్ అండి. ఇది మీ గుండె వేగాన్ని మరింత కూడా పెంచుతుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తిగతంగానే మీ జీవితంలో మహాభూకంపం లాంటి మార్పుని రేపట్లో మీరు చూడబోతున్నారు. ఎన్నాళ్ళుగానో మీ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క అలాగే మీ పేరు వెంటనే చిరాకు పడి నా జీవితంలో ఆ వ్యక్తి ఇక్కడ లేరు, ఆ యొక్క వ్యక్తికి రారని మీరు కట్టంగా వెళ్ళిపోయినటువంటి, మీతో చెప్పి కఠినంగా వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తులు తిరిగి మరలా రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ కూడా వస్తారు. అది అసలు ఎలా సాధ్యం అనేది చాలామందికి ఆశ్చర్యం. వస్తారని మీకు కూడా తెలియదండి. మీరు కలలో కూడా ఊహించుకొని ఉండరు. ఎందుకంటే దీని వెనుక అంతు చిక్కనటువంటి ఒక రహస్యం ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం పరిశీలిస్తే ఆ వ్యక్తి కలలో కూడా ఊహించని విధంగా రేపటి ముందుకు మీ జీవితంలోకి మరలా తిరిగి ప్రవేశించబోతున్నారు. మీరు మీ కలను కూడా నమ్మలేటువంటి విచిత్రమైనటువంటి సందిగ్ధంలోకి ఎందుకు వెళ్ళిపోతారు? ఇది భయంకరమైన ఒక సత్యమే. మిమ్మల్ని వదిలేసినటువంటి, తిరిగి వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయిందండి. వారు ఎలా అంటే ఎవరి మాటలు నమ్మి ఎంత దూరం అసలు ఎలా నమ్మారో కానీ మిమ్మల్ని మాత్రం దూరం పెట్టారు. ఆ యొక్క మూడో వ్యక్తులు రావాలని పూర్తిగా మార్చేశారు. సమాజంలో జరిగినటువంటి మార్పులన్నిటి కూడా వాళ్ళు రివర్స్లో చేసి మీ ఉన్న మధ్య బంధాన్ని వాళ్ళు దూరం చేశారు. ఆ వ్యక్తి మాటలు నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారండి. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానము లేదా ఆర్థిక నష్టం వల్ల మీ కళ్ళ కట్టట్లుగా రంగుల పొరలు పూర్తిగా విడిపోతాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు లభించినటువంటి పవిత్రమైనటువంటి ప్రేమగా మీరు భావించారు. మిమ్మల్ని ఎవరో చెప్పేటువంటి మాటల వల్ల ఆ వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. అయితే మిమ్మల్ని అవహేళన చేశారు. నీ దగ్గర నీ యొక్క నిస్వార్థమైన ప్రేమను వారు తక్కువగా అంచనా వేశారు. నీ ప్రేమను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా ఉండి నీ కష్టాన్ని, సుఖాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వారికి ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ ప్రేమను వారు ఎగతాళి చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని లేదా ఎవరైనా చెప్పినటువంటి కొన్ని మాటలు చాడలు విని వారు పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ లోకంలో మరెక్కడ దొరికినటువంటి కఠినమైనటువంటి నిజం వారికి ఆలస్యంగా తెలిసిపోయిందండి. తమ యొక్క తప్పును వారు తెలుసుకొని లోపల ఉన్నటువంటి అహంకారాన్ని, యుగోని పూర్తిగా చంపుకొని తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ వేసినటువంటి సమయం అయితే వచ్చింది. మరి ఆ వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం, అంటే గిల్టీనెస్ ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది మీకు కూడా. ఎన్నాళ్ళుగానో గర్వంగా హ్యాపీగా ఉన్నటువంటి నడిచినటువంటి ఆ వ్యక్తి మీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తెలియక చేశాను, అనవసరంగా మీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను, చేతులు పట్టుకొని మరి వారు మీ ముందుకు అలా నిల్చొని ఉంటారు. మరి ఆ మాటలు విన్నప్పుడు మీ గుండెల్లో ఒకవైపు పాత కోపం రగిలిపోతుంది, మరోవైపు కొద్ది దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ అవస్థను చూసి మీ గుండె కరిగిపోతుంది. మీ మనసు ఒకప్పుడు మీ కాళ్ళు పట్టుకొని వెళ్ళి మిమ్మల్ని ఎగతాళి చేసి, మిమ్మల్ని అవహేళన చేసి, మిమ్మల్ని నష్టపెట్టి, మీ ప్రేమను సరిగ్గా చూసుకోకుండా మిమ్మల్ని సరిగ్గా అంటే మీరేదో తప్పు చేసినట్లుగా భావించి ఆ వ్యక్తులు వెళ్ళిపోయేటువంటి ఆ వైఖరి ఏదైతే ఉందో అది మీ మనసు ఎప్పుడూ కూడా మర్చిపోలేకపోతున్నారండి. తిరిగి మరలా మీరు రియలైజ్ అవుతుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి మీ మనసు రేపు మరలా తిరిగి వారి యొక్క నిజాయితీకి, అలాగే వారు చెప్పినటువంటి క్షమాపణలకి మీరు కరిగిపోతారు. అయితే దీని ప్రభావం మంచిదే, కానీ రాబోయే జీవితంలో ఎలా ఉండబోతుంది అంటే కనుక అది మీ మైండ్ని ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుందండి. ఇన్నాళ్ళు ఆ వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని, పగను గుర్తుంచుకొని మీ జీవితంలో లేక వారికి ఎటువంటి స్థానం లేదని చెప్పి కఠినంగా వారిని ఏదో ఒక విధంగా బయటకు పంపించేశారు. కానీ మీరు మాత్రము ఇప్పుడు మరలా వారు తిరిగి వచ్చారు. ఈ మానసిక క్షోభ ఎలా ఉంటుందంటే పెద్ద ముసుగులో మీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారిని మరలా జీవితంలోకి అంగీకరించాలా వద్దా అనేది అర్థం కాక సందిగ్ధంలో పడిపోతారు. శత్రువులు సైతము ఆ వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి షాక్ అవుతారు. మరి ఈ కలయిక వల్ల సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు అంటే ఏదైనా కానీ నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున తిరిగి లభిస్తాయండి. కానీ మిమ్మల్ని చెడ్డవారుగా చూపించి లాభపడా అని చెప్పి కొంతమంది చూసినటువంటి ఆ యొక్క అహంకారం ఏదైతే ఉందో అహంకారం పూర్తిగా వారి వైపు అయితే తిప్పుకొడుతుంది. అలాగే కొంతమంది బంధువులు, స్నేహితులు చేసినటువంటి కుట్రలు కూడా వ్యక్తి ముందు బయటపడతాయి. మీ పక్కన లేనప్పుడు మీ విలువ ఏంటనేది
వారికి తెలిసి వచ్చిందండి. మీ స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ఎంతమందిని వెతికినా కూడా మీలాంటి వ్యక్తిని వారు ఎక్కడా పొందలేకపోయారు. ఎక్కడా కూడా వారికి దొరకలేదు. మీ మనసు ఎక్కడా కూడా రేపు వారు మీ గురించి అర్థం చేసుకుంటారండి. ఇలాంటి ఈ సమయంలో ఒకటి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ నిజం బయటపడడం వల్ల మీకు కలగబోయేటువంటి ఒక హద్దు లేనటువంటి లాభం ఏంటంటే మీపై ఉన్నటువంటి అపనిందలు తొలగిపోవడము, అలాగే వారు మీ తప్పుని తెలుసుకొని ఏది లేదని చెప్పి తెలుసుకోవడము, అలాగే ఆ నిజం అనేది వారు తెలుసుకున్న తర్వాత మీ యొక్క ముందుకు వచ్చే క్షమాపణలు వేడుకోవడం, ఇదంతా కూడా మీకు మానసిక పరంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎమోషనల్గా మీరు చాలా పీస్ఫుల్గా అయినప్పటికీ మీ మనసు ప్రశాంతంగా ఉంటుందండి. గతంలో ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడంతా ఏదో సమాజం మిమ్మల్ని వెళ్ళి చూపించినట్లుగా అనిపించింది. నీదే తప్పని చూపించింది. ఆ యొక్క వ్యక్తి కోపంతో మిమ్మల్ని వదిలేసినప్పుడు మీరు చేయనటువంటి కొన్ని పనులు, ఆ పనుల యొక్క ప్రభావం కూడా మీ మీద పడింది. సో మీ క్యారెక్టర్ మీద కూడా దెబ్బ పడిందండి. అదంతా కూడా రేపటి రోజు నిరూపించబడింది. రేపటి రోజున మీరేంటి అనేది సమాజానికి తెలిసిపోతుందండి. రేపటి రోజున శుభ్రంగా స్నానం చేసి నూటిన కొంచెం కుంకుమ ధరించండి. మీ మనసుని అన్ని రకాలు కూడా పవిత్రంగా ప్రశాంతంగా ఉంచుకొని చూసుకోండి. భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండండి. ఇంట్లో చక్కగా రేపటి రోజున కష్టం కూడా ఎక్కడైనా సరే వినాయకుడిని ఆరాధన చేసుకొని ఏ పనైనా మీరు మొదలు పెట్టుకోండి. అందుకు కూడా మీకు స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి. అలాగే మీ మౌనం అనేది చాలా రోజుల పాటు ఇంట్లో చక్కగా రేపటి మీకు అన్ని రకాల పవర్ఫుల్గా పనిచేస్తుంది. రేపటి ఉదయం ఇంట్లో ఇష్టదేవనలో కొంచెం పాలు లేదా బెల్లం ఏమైనా నైవేద్యం పెట్టండి. అలాగే ఇది మీ యొక్క వాక్ దోషాన్ని, ఏదైనా వాక్ చాతుర్యంలో ఉన్నటువంటి దోషాలను అయితే నివారిస్తుంది. అలాగే మీరు వదులుకున్నటువంటి ప్రేమ బంధము రేపటి మీకు దగ్గర అవుతుందండి. ఖచ్చితంగా రేపటి తిరిగి మరలా మీ జీవితం ప్రవేశించబోతుంది. కాబట్టి చాలా జీవితంలో ఆనందకరమైనటువంటి రోజు అనమాట. రేపటి మీరు ఎవరికైనా పేదవారికి తెల్లని పాలను దానంగా చేసినట్లయితే మీకు ఒక చంద్రుని ప్రభావానికి అనుకూలంగా ఉంటుందండి. మరి చేసినాకండి ఈ రాశివర్గ జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.